ఒక్క సీటు కోసం ఒకే ఒక్క సీటు కోసం వందలాది తలలు పగలాలా? ఒక్క పదవి కోసం ప్రాణాలైనా తీసేయాలా అంటే అవును, ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నామని పచ్చమూక ఓపెన్గా చెప్పేస్తోంది. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు, పోలీసు బాసులతో వార్నింగులు, ఇలా ఎల్లో సైకోలు చేయని అరాచకం లేదు. ప్రశాంతంగా ఉండే పులివెందులను తండ్రి కొడుకులు రాజకీయ రణక్షేత్రం చేసేశారు. బీటెక్ రవి అండ్ టీం ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. ఎన్ని అరాచకాలు చేసైనా, ఎన్ని దాడులు చేసైనా పులివెందుల జెడ్పీటీసీని గెలిచి లోకేష్కు కానుకగా ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఈ అరాచకాలు, ఈ హత్యాయత్నాలు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న పులివెందులలో వీళ్లు మొదలుపెట్టిన ఈ డేంజర్ గేమ్ ఎక్కడి వరకు వెళుతుందా అని సామాన్యుల నుంచి అన్ని పార్టీల కార్యకర్తల వరకు భయపడుతున్నారు. మొన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై పచ్చ సైకోలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. అదృష్టవశాత్తు ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, వాళ్లను అరెస్టు చేసి ఉంటే మరుసటి రోజు అంటే నిన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై హత్యాయత్నం జరిగేది కాదు. ప్రాణాలు తీసేందుకు దాడి చేస్తున్న వారిని వేలెత్తి చూపాలా? కళ్ళెదుటే దాడులు జరుగుతున్నా కళ్ళప్పగించి చూస్తున్న పోలీసులను ప్రశ్నించాలా? ఆ దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో పోలీసుల వ్యవహార శైలి అంతకన్నా భయంకరంగా ఉంది. బాధితులను ఉద్దేశించి వారు మాట్లాడుతున్న మాటలు పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోంది. ఒక్క జెడ్పీటీసీ కోసం అటు చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఇటు పోలీసులు ఆడుతున్న డేంజర్ గేమ్లు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందనన్న భయం పులివెందుల సందు సందులో, గ్రామ గ్రామాన కనిపిస్తోంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. మొన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి, అలాగే అమరేశ్వర్ రెడ్డి, వీరిద్దరిపైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎప్పుడు 5వ తారీఖున జరిగింది. మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ఒక మోక గూండాల దాడి చేసి అక్కడ వాళ్ళు ఒక వివాహానికి హాజరై ఉంటే వారిపైన దాడి చేసి ఏ రకంగా వాళ్ళని కొట్టారో, ఏ రకంగా వాళ్ళ తలలు పగలగొట్టారో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అప్పుడే 307 కింద సెక్షన్ కింద కేసు పెట్టి వాళ్లను అరెస్ట్ చేసి ఉంటే మరుసటి రోజు అదే గ్యాంగ్, మళ్ళీ అదే గ్యాంగ్ మరుసటి రోజు 6వ తారీఖున వేల్పుల రామలింగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఒక బీసీ నాయకుడు, ఒక ఎమ్మెల్సీకే ఇక్కడ భద్రత లేకపోతే ఒక్క జెడ్పీటీసీ కోసం ఆయన ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదంటే ఏది ఒక ఎమ్మెల్సీ ప్రాణాలు తీసి జెడ్పీటీసీ స్థానం ఒకటి గెలవాలి. మనం ఇప్పుడు 100 మందికి పైగా పచ్చగూండాలు, పచ్చ సైకోలు దాడి చేసినటువంటి సందర్భం. అక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళని రక్షించారు కాబట్టి సరిపోయింది. ఆ గ్రామంలో ఒక పల్లెటూరులో ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ వాళ్ళు నిర్మానుష్య ప్రాంతంలో దొరికి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు, శవాలు మాత్రమే మన కంటికి కనిపించి ఉండేవి. ఇంత దాడులు జరుగుతుంటే, ఇంత భయంకరంగా తలలు పగలగొట్టి రక్తపాతం జరిగేలా హత్యాయత్నాలు కూడా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారయ్యా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సింపుల్, పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా? రివర్స్ కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపైన రివర్స్ కేసులు పెడుతున్నారు, బైండ్ ఓవర్లు చేస్తున్నారు. అసలు మేము లేకపోతే మీరేమైపోతారో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. మేము ఎక్కడ ఇలాంటి అరాచకాల్ని ప్రోత్సహించను. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఇక రాయలసీమలో రౌడీయిజం లేకుండా చేస్తాను, ప్రగల్భాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు. మనం ఇంకా మర్చిపోలేదు కదా. మన కంటికి ఇంకా ఆ దృశ్యాలు, వాళ్ళ మాటలు మన చెవులకు ఇంకా వినిపిస్తూనే ఉంది కదా. కానీ దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు చెప్పాలి? పోలీసులను అడిగితే ఏమంటున్నారో తెలుసా? పోలీసుల్ని అడిగితే ఏమంటున్నారో తెలుసా? ఒళ్ళు గగురు పొడిచేటటువంటి మాటలు. ఇక్కడ దాడులు చేసినటువంటి పచ్చమూకలను మనం క్వశ్చన్ చేయాలా? లేక ఈ విధంగా దాడులు చేస్తూ, హత్యాయత్నాలు చేస్తూ, ప్రాణాలు తోడేసేందుకు పచ్చమూకలు ఎగబడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నటువంటి కాకిలను క్వశ్చన్ చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు? అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా, చచ్చిందా? ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఈ రాష్ట్రంలో ఎన్నిక నిర్వహించలేక, శాంతి భద్రతల్ని పరిరక్షించలేక, ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేకపోతే 2 జెడ్పీటీసీలు సార్ అక్కడ. ఒకటి పులివెందుల, 2 ఒంటిమిట్ట.
మన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అధికారులు 2 నిర్వహించలేకపోతే పోలీసులు 2 స్థానాలకి జడ్పీటీసీ స్థానాలకి పులివెందుల జడ్పీటీ స్థానంలో ఉన్నది 10,600 మంది ఓటర్లు. ఈ ఎన్నికలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతే 175 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఇంకా ఎన్నికలు ఎలా జరుగుతాయి? శాంతి భద్రతల్ని మనం ఆ పేరు కూడా ఉచ్చరించే అవకాశం ఉంటుందా? అడ్రస్ ఉంటుందా శాంతి భద్రతలు అనే పరిస్థితి? పోనీ ప్రజాస్వామ్యానికి అడ్రస్ ఉంటుందా? పోనీ రాజ్యాంగానికి అడ్రస్ ఉంటుందా? ఇంత దారుణంగా జరుగుతుంటే డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఏమంటున్నారు తెలుసా? మీ కంటికి కనిపిస్తున్నాయి కదా దృశ్యాలు, ఇంత పెద్ద స్క్రీన్ పైన చూపించాను కదా. వేల్పుల రామలింగారెడ్డి తల పగిలిపోయింది, తలకు కుట్లు, గాయాలు, శరీరమంతా రక్తమోడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు కదా. దయచేసి ఒక్కసారి అందరూ చూడండి. కానీ మన డిఐజీ గారు ఏమంటున్నారంటే తలలు పగిలినట్టు కానీ గాయాలు అయినట్టు కానీ ఏమీ అనిపించట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఇంకా మాకు రిపోర్ట్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. వినాలి కదా మన పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాటలు వినాలి కదా. చెవులు రెక్కరించి మరీ వినండి, చెవులు రెక్కరించి మరి 2 చెవులు రెక్కరించి మరీ వినండి. పోలీస్ అధికారులు మాట్లాడేటటువంటి మాటలేనా, వారు ఉపయోగించాల్సిన భాషేనా ఇది? వాళ్లేనా శాంతి భద్రతల్ని పరిరక్షించేది? వాళ్లేనా మనకు రక్షణగా నిలబడేది అన్న అనుమానం మీకు రాకపోతే అప్పుడు అడగండి. ఒకసారి కోయ ప్రవీణ్ గారు డిఐజీ కర్నూలు రేంజ్ ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట ప్లే చేయండి సార్. అన్నాక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తుందంటారు. వీళ్ళుంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, నిన్నటిదాకా వాళ్ళు చేశారు. ఇది అంతకుముందు 19లో మళ్ళీ వీళ్ళే చేశారు, వాళ్ళు ఉన్నప్పుడు 24లో వీళ్ళు చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంత ఇది. వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, నిన్న జరిగిన గొడవలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సార్. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు, ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. ఇది అంటే ఆ రకమైనటువంటి గాయాలు లేవట. 307 పెట్టేటటువంటి గాయాలు ఇప్పుడు మనకు కనిపించాయి కదా, ఆ గాయాలు మన పోలీస్ అధికారులకు మాత్రం కనిపించట్లేదు. ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు. 307 పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే గాయాలు కంటికి కనిపించాలంట. మరి అందరి కంటికి, రాష్ట్రం కంటికి కనిపించింది. రక్తమోడుతున్నటువంటి శరీరాలు కనిపించాయి, శరీరం అంతా గాయాలు, తలలు పగిలిపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. పగిలిన తలలు మీ కంటికి కనిపించలేదా సార్? ఈ గాయాలు మీ కంటికి కనిపించలేదా? ఈ రక్తస్రావం మీ కంటికి కనిపించలేదా? 307 కేసు పెట్టేంత గాయాలు మీ కంటికి కనిపించలేదంటే రాష్ట్రమంతా కనిపించి మీ కంటికి మాత్రం ఎందుకు కనిపించలేదో మీరే చెప్పాలి సార్. ఇక సార్ ఏమంటున్నారంటే మేమే లేకపోతే తలలే ఎగిరిపోయేవట. ఎవరు? పోలీసులు లేకపోతే ఇప్పుడు గాయపడి హాస్పిటల్లో 4గురిని చూపించాం కదా, ఆ 4గురు తలలే ఎగిరిపోయేవట, తలలు లేపేసేవాళ్ళట. అంటే పోలీసులు ఉన్నది ఎందుకు? ఓన్లీ తలలు ఎగరకుండా కాపాడడం కోసమే. మీ తలలు ఎగిరిపోకుండా దాడి ఎన్ని దాడులైనా చేసుకోవచ్చు. ఒకసారి ప్రవీణ్ గారు ఏం మాట్లాడారో మన పోలీసు బాస్ గారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. ఒక చోటా మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా 2 పార్టీలకు ఇస్తున్నాం. అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు సార్, నిజంగా చాలా గొప్పగా చెప్పారు. మీరే లేకపోయింటే ఆ 4గురు తలలు ఎగిరిపోయిండేవి. చాలా గొప్పగా కాపాడారు. కేవలం మీరు చెప్తున్నది ఏంటంటే తలకాయలు ఎగిరిపోతే ఇక పోలీసులు ఉన్నది ఎందుకు? తలలు ఎగిరిపోకుండా ఎన్ని దాడులైనా చేసుకోవచ్చా? ముందు రోజే కేసులు పెట్టి ఉంటే మరుసటి రోజు అదే గ్యాంగు మళ్ళీ మరో 2 పైన, ఎమ్మెల్సీ పైన పైగా దాడి చేసి హత్యాయత్నం చేసేవాళ్ళ? మీ కంటికేమో గాయాలు కనపడలేదంటారు. గాయపడ్డ వాళ్ళు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళ తలలు ఎగిరిపోలేదంటే మేమే కారణమని కాలర్ ఎగరేసుకొని పోలీసులు తిరిగేంత పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. కేవలం దాడులతో, గాయాలతో వాళ్ళు బతికి బట్టగట్టారు. వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయి అని సార్ చెప్పాలనుకుంటున్నారు. రైట్, నెక్స్ట్ సార్ ఏమంటారంటే కొంచెం రాజకీయం కూడా జోడించి మాట్లాడారు.
తిట్టాలి కదా మనం ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, వాళ్ళు బాధితులు కదా, బాధితుల పక్షాన మనం నిలబడాలి కదా. అందుకనే ఆ బాధితుల పక్షాన ఎంత చక్కగా మాట్లాడారంటే, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పచ్చమూకకో, పచ్చ గ్యాంగుకో, ఎల్లో గ్యాంగ్కో, సైకోలకో బాధితులుగా మారిపోతే ఆ బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి పోలీసులు ఎంత చక్కగా తమ పాత్ర నిర్వర్తిస్తున్నారనడానికి మళ్ళీ ఒకసారి మన ప్రవీణ్ గారి మాటలు ఒక్కసారి వినండి ప్లీజ్. మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. రామలింగారెడ్డి అనే అతను పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. పత్యాపారం అంటే ఏంటో సరైన మీనింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతుంటారు. నేను ఆ లోతుల్లోకి వెళ్ళాలి, దాన్ని విశ్లేషించి చెప్పాలి. పత్యాపారానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటి, పత్యాపారానికి ఉన్నటువంటి అబ్రివేషన్ ఏంటి అనేది చెప్పాలని నేను అనుకోవట్లేదు సార్, ప్రజలకు వదిలేస్తున్నా. కానీ మీరు బాధితుల పక్షాన నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి పత్యాపారాన్ని ఏ రకంగా ఖండించారో చాలా అద్భుతంగా ఖండించారు. పత్తి వ్యాపారం అంటూ మాట్లాడడమే ఫ్రెండ్లీ పోలీసింగ్. కరెక్ట్గా చెప్పారు సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎలా ఉండాలంటే బాధితులు చేస్తున్నది పత్యాపారం అని మనం చెప్పగలగాలి. రెండో పాయింట్ ఏంటంటే బాధితులను చులకనగా మాట్లాడటం పోలీసులకు తగునా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, ప్రజలు అడుగుతున్నారు. మూడో ప్రశ్న, పోలీసు భరోసా అంటే బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడమా? నాలుగో ప్రశ్న అడుగుతున్నారు సార్, కనిపించని నాలుగో సింహానికి ఎల్లో సైకోల అరాచకం కనబడలేదా? ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రశ్నలన్నీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. అందుకే ఓ సినిమా టైటిల్ కూడా వాళ్లే పెట్టారు, చట్టానికి కళ్ళు లేవు అని. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ పాషా గారు, మన డిఐజీ కోయ ప్రవీణ్ గారు అసలు అక్కడ గాయాలు లేవు, ఏమీ లేవు, మేము 307 పెట్టాలంటే ఎలా అని అంటున్నారు. ఇంత చక్కగా దృశ్యాలు చూపించాను, మళ్ళీ ఒకసారి కొన్ని దృశ్యాలు చూపిస్తాను చూడండి. దీనిపైన కేసులు పెట్టడానికి ఏమీ లేదు అక్కడ అని చెప్తున్నారు. నిజానికి ఏం జరగలేదా? ఆ గాయాలు లేవు, 307 పెట్టేంతనే అక్కడ కుట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు సార్ అవి. వేల్పుల రామలింగారెడ్డి, వేల్పుల రాము అంటారు ఆయన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుడు. అందరికీ నమస్కారం అండి. సార్, పులివెందుల జెడ్పీటీసీ యాక్చువల్గా 2 స్థానాల్లో ఎలక్షన్స్, కేవలం 2 స్థానాలు. అవును. ఈ 2 స్థానాలని చాలా అంటే చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకం అనొచ్చుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆయనకు ఒక కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఆయనకు కోరిక పుట్టింది. పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా పెట్టాలి అని చెప్పేసి ఒక కోరిక పుట్టింది. ఆ కోరికని నెరవేర్చే క్రమంలో ఒక సీనియర్ టీడీపీ నాయకుడికి, ఇంకొక మంత్రి గారికి, ఇద్దరికి ఈ బాధ్యతల్ని అప్పగించారు. కేవలం జెడ్పీటీసీ సార్, మళ్ళీ చెప్తున్నా, ఒక్క జెడ్పీటీసీ కోసము ఒక మంత్రి గారికి, ఒక సీనియర్ నాయకుడికి ఈ బాధ్యత అప్పగిస్తే వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే బీటెక్ రవి గారికి బాధ్యత అప్పగించారు. ఓకే, ఎలాగైనా సరే ఈసారి టీడీపీ జెండా పెట్టేయాలి పులివెందుల మీద అని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా ఒక పెద్ద ప్రయత్నం అన్నది చేస్తున్నాడు. చాలా ప్రయత్నించిండు, మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేసిండు, ప్రజల్ని ఏదో విధంగా మళ్ళీ ఒకసారి మీకు గుర్తుంటుంటుంది 1 year బ్యాక్ ఏమైందో ఎలక్షన్లలో, సేమ్ అదే రకంగా ప్రయత్నించిండు. కానీ పులివెందుల ప్రజలు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు అంటే పులివెందుల అన్నది అది వైఎస్ఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో కంచుకోట, ఆ కంచుకోటని బద్దలు కొట్టడం అనేది అసాధ్యం. అది ఈ రోజు కాదండి, అది కొన్ని దశాబ్దాల నుంచి అదే జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు ఈ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు వీటితో గెలవచ్చని వాళ్ళు ఊహించారు. అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. మనకి ఫ్యాక్షనిజం అన్నది ఉండే, మీకు తెలుసు, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండే. ఆ ఫ్యాక్షనిజాన్ని ఖతం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు తండ్రిని చంపిన వాళ్ళని కూడా క్షమించి వదిలేసి నా ఈ ఇలాకాలో ఫ్యాక్షనిజం ఉండొద్దు అని చెప్పేసి మొత్తానికి రూపుమాపేస్తే ఈరోజు కేవలం జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం మళ్ళీ ఆ ఫ్యాక్షనిజానికి మళ్ళీ పాలు పోసి పెంచుతున్నారు వీళ్ళు. ఇది నిజంగా ఘోరం సార్, నిజంగా ఘోరం. కాకపోతే ఒక విషయం సార్, ఒక విలేజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము,
నల్లగొండు వారిపల్లి. అవును. ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి దండం పెట్టుకోవాలి, రెండు చేతులు జోడించి. నిజంగా వాళ్ళ కరేజ్కి నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రాణాలని కాపాడారు. లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు. రమేష్ యాదవ్ అలాగే రామలింగారెడ్డి చంపేసి ఉండేవాళ్ళు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన రామలింగారెడ్డి గారు, ఆయన ఎవరైతే ఉన్నారో, కొంచెం ఒక 2 mm or 3 mm కిందికి దిగుంటే ఆ దెబ్బ, ఇందాక మీరు వీడియో చూపించారు, సరే కొంచెం బ్లర్ చేశారు, చేయాలి టీవీ కాబట్టి, కానీ ఒక 2 mm దిగుంటే చచ్చిపోయేవాడు ఆయన. బ్రెయిన్ అక్కడ దిగిపోయేది, చచ్చిపోయేవాడు ఆయన స్పాట్లో. ఆయనను కాపాడింది ఎవరు అంటే ఆ ఊరి మహిళలు. ఆయనను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి బయట నుంచి లాక్ చేసి, ఎవరు వస్తారో రండి మేము కాపాడుతాం అని చెప్పేసి కాపాడారు. నిజంగా వాళ్ళకి దండం పెట్టుకోవాలి. పోలీసులు కదా అది. ప్రవీణ్ గారు చాలా చక్కగా చెప్పారు, మేమే లేకపోతే వాళ్ళ తలలు ఎగిరిపోయి చెప్తున్నాం కదా సార్. తర్వాత వచ్చే వాళ్ళు వచ్చారు, ఏం చేయాలో చేశారు. అసలు జరిగిన విషయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇక పోలీసుల గురించి, మీరు ఇందాక కోయా ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు సార్. కొంతమంది పోలీసులు, నేను అందరిని అన్నాను, కొంతమంది పోలీసులు పోలీసింగ్ కంటే రాజకీయాలు బాగా చేస్తున్నారు. పోలీసింగ్ కంటే రాజకీయాలు ఎంత బాగా చేస్తున్నారు అంటే రాజకీయపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న చూసినాము, ఒక డిఎస్పీ గారు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, డిఎస్పీ గారిని అవినాష్ గారు ఎంపీ డిఎస్పీ గారు మాట్లాడడానికి వెళ్ళారు. సతీష్ రెడ్డి గారు మాట్లాడడానికి, ఆ డిఎస్పీ గారు ప్రజెంట్ ఇష్యూ ఏంటి, ఈ కేసు ఇది చేశామండి, ఇది చేస్తున్నామండి, ఇది చేస్తామండి, ఆ కేసు గురించి మాట్లాడుకుంటా పూర్వం ఇది జరిగింది, పూర్వం అది జరిగింది అని చెప్పేసి రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. గతం కంటే చాలా బాగుంది ఇప్పుడు. అదే చెప్తానండి. నాకు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన డిఎస్పీ కాదు, అవును, ఇప్పుడు ఆయన డిఎస్పీ, అప్పుడు ఈ కేసు జరగలేదు. అంటే పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది పెద్ద ప్రశ్న. రెండవది, ఇప్పుడు కోయా ప్రవీణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు సార్ ఎంత ఘోరము అంటే, పత్యాపారం. అవును, ఒక అధికారి, డిఐజీ ర్యాంక్ అధికారి మాట్లాడవలసిన మాట సార్ పత్యాపారం అనేది. ఆ వర్డ్ జనరల్గా మాది ఆ ప్రాంతం కాబట్టి మేము మాట్లాడాము అనడానికి లేదు. బికాజ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, యు ఆర్ ఎ డిఐజీ, యు ఆర్ నాట్ ఎ కానిస్టేబుల్ ఆర్ యు ఆర్ నాట్ ఎ సివిలియన్ ఆర్ నార్మల్ పర్సన్, యు ఆర్ ఎ డిఐజీ. మీరు డిఐజీగా ఉన్న తర్వాత పత్యాపారాలు అన్న వర్డ్ అనేది వాడకూడదు. మీకు మనసులోకి వచ్చినా మనసులో దాచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తలలు ఎగిరిపోయాయి మేము లేకపోతే అంటే, పోలీసులు ఉన్నది తలలు ఎగిరిపోయిన తర్వాత ఆ తలల్ని పట్టుకొచ్చి కేసులు పెట్టడానికా? పోలీసులు ఉన్నది తలలు ఎగిరిపోయిన తర్వాత కేసులు పెట్టడానికా? లేదా తలలు ఎగిరిపోక ముందే లా అండ్ ఆర్డర్ని కాపాడే ఆ సిచ్యువేషనే రాకుండా చేయడమా? నాకు పోలీసుల వ్యవస్థ వాళ్ళు మాట్లాడుతున్న తీరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా ప్రమాదమేమో. ఈ పచ్చ సైకోలు గూండాల కంటే ఈ వింటేనే ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. ఇంకో విషయం సార్, కోయా ప్రవీణ్ గారి మాటల్లోనే ఇది తలలు ఎగిరిపోతాయని చెప్పారు. అందులో ఏదో ఒక కొనలో వైసీపీ నాయకుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, తలలు ఎగిరిపోతాయి అని చెప్పి, అది కూడా కనిపిస్తుంది. అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఎట్లా అంటే తలలు ఎగిరిపోయాయి మేము ఉన్నాం కాబట్టి మళ్ళీ చేస్తే నిజంగానే ఎగిరిపోవచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, దయచేసి ఒక పోలీస్ అధికారి ఇలా మాట్లాడడం అనేది ఇది ఘోరం. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది సార్. నేను ఎప్పుడూ ఊహించలే ఇంత ఘోరంగా బీహార్లో కూడా లేదు పరిస్థితి. ఈరోజు హైకోర్టు నిజంగా మీరు చూశారు, అవును, మనకి ఒక ఇది వచ్చింది, తుర్కా కిషోర్ గారి దీంట్లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో క్లియర్గా పోలీసులు ఎలాంటి రూల్స్ పాటించలేదు అని చెప్పేసి హైకోర్టు ఆగ్రహిస్తూ ఆ కేసు దాన్ని కొట్టేసింది. అవును, ఈరోజు పరిస్థితులు అవి. ఒకవైపు హైకోర్టు మెజిస్ట్రేట్లని అంటుంది, మేము ట్రైనింగ్ ఇవ్వలేకపోయినాము మెజిస్ట్రేట్లకు కరెక్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి హైకోర్టు బాధపడుతుంది. పోలీసులని ఈరోజు హైకోర్టు హెచ్చరిస్తుంది, ప్రతి కేసులో కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడా పోలీసులలో మార్పు అనేది కొంతమంది, నేను అందన్నాను. ఇంకో మాట అన్నారు, ఎవరు అంటే మన డిఐజీ గారు ఏమన్నారు అని అంటే, మంచి మాట, మేము తీసుకెళ్తే జడ్జి గారు మా ముఖం మీద కొడతారు ఏదో కొడతారు. అవును, మరి ఈ భయం వేరే వాటికి లేదండి సార్. ఈరోజు ఇప్పుడు కేసు బుక్ కాగానే ఎక్కడి నుంచో ఉరుకొచ్చి ఎక్కడికో హైదరాబాద్కు పోయి ఒక వ్యక్తిని, సినిమాలో నటించేటటువంటి ఒక వృద్ధుడిని మీరు గంటలలో అరెస్ట్ చేసి రేపటి డేట్ ఇచ్చి ఈరోజు నోటీస్ ఇస్తారా? అంత ఫాస్ట్గా వర్క్ చేసి మీరు ఇక్కడ మాత్రం కోర్టుకు భయపడ్డారు. ముఖ్యమైన విషయం, మీరు అడిగిన ప్రశ్న, దెబ్బలు కనిపించలేదా, దెబ్బలు ఎక్కడా లేవు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అవును సార్, రక్తం కారిపోయి ఆ మనిషి మీద ఆ రక్తం ఎండిపోయింది, అక్కడ కనిపిస్తుంది మీకు. రక్తం కారిపోయి రక్తం ఎండిపోతే ఆయనకి మాత్రం దెబ్బలు ఎక్కడా కనిపించలేదంట. ఉదాహరణకి మేము లేకపోతే తలలు ఎగిరిపోయి అన్నారు కదా, అంటే మీరే కాపాడి తీసుకెళ్ళామన్నారు కదా, అన్నట్టే కదా, అన్నట్టే. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీ పోలీసు అధికారులు దగ్గరుండి
చెకప్ చేయించి గంటలో అక్కడి నుంచి సర్టిఫికెట్ తీసుకొని కేసు బుక్ చేసి అరెస్టులు చేయాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఇంకా మాకు సర్టిఫికేట్ రాలేదన్నారు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అసలు గాయాలే లేవు ఏం జరగలేదని సర్టిఫికేట్లు కూడా పుట్టుకొస్తాయా గాల్లో? ఏమైనా నాకు గాల్లో పుట్టుకొచ్చిన ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్లాంటి సర్టిఫికేట్లు కూడా పుట్టుకొస్తాయని భయం వేస్తోంది సార్. అందులో అది పెద్ద విషయమే కాదు, పుట్టుకొచ్చినా పుట్టుకు రావచ్చు. ఓకే, కానీ విషయం ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి మీకు? ఆ ప్రొసీజర్ ఉందా? ఓకే, మీరు వెళ్ళి తీసుకోవాలి. ఎవరైనా తీసుకొచ్చి మీకు ఇచ్చి అయ్యా మీరు 307 బుక్ చేశారు, సర్టిఫికేట్ ఇప్పుడు వెళ్ళండి సార్ అరెస్ట్ చేయండి అంటారా ఎవరైనా? అది కేసు బుక్ అయినప్పుడు దట్ ఈస్ యువర్ ప్రాసెస్. కరెక్ట్. ఆ ప్రాసెస్ చేయడం లేదు మీరు. రైట్. పోలీసులు విఫలమయ్యారు ఇందులో. ఇంకొక మూడో విషయం సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రజలు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ప్రజలలో వ్యతిరేకత ఉంది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉంది అనుకున్నాం. ఈ రోజు మంచి విషయం తెలిసింది, ప్రజలలోనే కాదు టీడీపీ నాయకుల్లో, జనసేన నాయకుల్లో, బీజేపీ నాయకుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఓకే, కార్పొరేటర్ లెవెల్ నుంచి మీరు ఎమ్మెల్యే లెవెల్ వరకు తీసుకోండి. ఉదాహరణ చెప్పనా మీకు? ఉదాహరణ గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో ఉన్నదే 32 సీట్లు. మన దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు 32. వచ్చినటువంటి ఓట్లు ఎన్ని సార్? 50+. 18 ఎక్కువ వచ్చాయి. అంటే 18 మంది కూటమి వాళ్ళు ఓటేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది అని వాళ్ళే ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చారు. నిజంగా దీనికంటే పెద్ద చంపపెట్టి ఇంకోటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎవరో అంటలేదండి, సాధారణ ప్రజలు అన్నారు. మీరేం చేశారు? మైకులు ఆఫ్ చేశారు. మీరేం చేశారు? ఆ వీడియోలు యూట్యూబ్లలో ఉంటే డిలీట్ చేయించారు. మీరేం చేశారు? సోషల్ మీడియాలో ఇవి రాకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీ నాయకులు సర్టిఫై చేసి మరి ఓటు అన్నది క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ ప్రభుత్వం బాగుండే మీ ప్రభుత్వం బాగలేదు అని మీ నాయకులే కాదండి, టీడీపీ కాదు, ఈ జనసేన నాయకులు కూడా ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి చోట వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. ఏమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారు మంచి మాట అన్నారు. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నేను ఆయన ఫ్యాన్ని. ఏమన్నాడంటే వైసీపీ వాళ్ళు అడగొద్దు, ప్రజలు అడిగితే సమాధానం చెప్తా, వైసీపీ వాళ్ళు అడిగితే చెప్పను అన్నాడు. అవును. మరి మీరెందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని మీరు ప్రశ్నిస్తే వైసీపీ సమాధానం చెప్పాలి. ఈ రోజు వైసీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పరు. అంటే మీరు కేవలము టీడీపీకే ముఖ్యమంత్రా? టీడీపీకి ఓటు వేసిన వాళ్ళకే ముఖ్యమంత్రా? చెప్పారు కదా, అది ఓపెన్ గా చెప్పేశారు. అది చెప్తున్నాను నేను. అది రెండోసారి చెప్పారు సార్. ఇప్పుడు అంటే 40% మంది 1,32,00,000 మంది వైసీపీకి ఓటేశారు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో 1,32,00,000 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, ఓటేసే వాళ్ళు. అంటే వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి కాదు అని ఈ రోజు క్లారిటీగా మళ్ళీ ఒకసారి ఇంతకు ముందే చెప్పారు. ఈ రోజు కుండ బదలు పెట్టారు. ఎందుకంటే ప్రశ్నలు కుచ్చుకుంటున్నాయి. వైసీపీ నాయకులు అడిగేటటువంటి ప్రశ్నలు ఎంత డీప్ గా కుచ్చుకుంటున్నాయంటే ఈ జరుగుతుంది. ఏం చేస్తున్నారు మీరు సార్? ఒకవైపు ఏమో నా మీద ఒక కేసు లేదు, నేను ఇట్లాంటి అసలు విషయాలకే వెళ్ళను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంకేదో ఇక పేర్లు నేను చెప్పలేండి, ఆయన ఏదో పెద్ద క్రైమ్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్రిస్తారు. ఎవరు? పచ్చ మీడియా ఛానల్. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మరి ఇట్లాంటి విషయాలు లేని సార్ ఇదేంటో తెలుసా మీకు? ఇది మంట, ఇది అగ్గి. ఆ ఫ్యాక్షనిజం అనే అగ్గిని ఆర్పడానికి చాలా మంది చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ అగ్గిని ఈ రోజు బీటెక్ రవి గారు, సార్ ఎవరు సార్ బీటెక్ రవి గారు? మీకు విషయం తెలుసా? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బీటెక్ రవి గారు అనే వ్యక్తి, ఆయన నోట్లోకి ఈరోజు అన్నం వెళ్తుంది. ఆయన నోట్లోకి ఈరోజు అన్నం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అపోనెంట్ని అని చెప్పుకొని బతుకుతున్నాడు. అది చెప్పుకోకుండా ఉండుంటే ఆయన డేకెటోడు లేడు ప్రపంచంలో. అంతేనా? ప్రపంచంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆయన డేకెటోడు లేడు ప్రపంచంలో. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొడుతున్నా. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి పెంచుకుంటున్నటువంటి ఆయన అపోజిషన్ ఎవరు మన నాయకుడు పెంచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని. లేకపోతే ఎంతసేపు సార్ ప్రజలే పులివెందుల దాటేంత వరకే ఆయనని తరిమేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లేదు, ఎవరో ఉండాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి సీఎం గా ఉన్న సమయంలోనే వాళ్ళ కాలు రేగరేసుకుని హాయిగా బతికేశారు. ఏం ఇబ్బంది ఇచ్చింది వాళ్ళకి? పులివెందులలో నేను తిరిగాను, ఎవరికే ఇబ్బంది లేదు. పులివెందులలో నేను తిరిగాను, నేను అక్కడ ప్రజలతో మాట్లాడాను. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేనేలేదు. అపోజిషన్ పార్టీలు కూడా, టీడీపీ కూడా తన కార్యక్రమాలను చేసుకుంది, ఎక్కడ ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఎంత భయపడుతున్నారు చూడండి. కొడతారా? ఎంత ఘోరం అండి! చంపేస్తారా? ఇది ఎంత ఘోరం సార్! ఒక రోజు ముందే ఇంత ఘోరం జరిగితే ఆ రోజు పోలీసులు ఆపలేదు. 5వ తారీఖు ఒకవేళ అదే రోజు ఆగితే జరుగునా?
రేపు ఎలక్షన్ రోజు ఏం జరుగుతుందన్న భయం అదే జరుగుతుంది చెప్తున్నాను. Right. అంతవరకు ఎన్ని కేసులు అవుతాయో సార్ గత- దయచేసి లెక్క పెట్టుకోండి మీరు. రైట్. గతంలో ఇదే కోయ ప్రవీణ్ గారు ఒక సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఏ రకంగా మాట్లాడారో అలాగే మాట్లాడారు, అప్పుడు కూడా అలానే మాట్లాడారు. ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆ బైట్స్ కూడా ప్లే చేయండి. రాళ్లతో కొట్టాలి, నడి రోడ్లో చంపేయాలి, ఎక్కడెక్కడో ఏ ఏ దేశాల్లో ఎటువంటి శిక్షలు ఉన్నాయో అన్నీ చెప్తున్నారు. అంటే వారు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతోంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఒక మహాయజ్ఞం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు రాక్షసులుగా మారి రక్తం మాంసం ఆ యజ్ఞంలో వేసి యజ్ఞాన్ని భగ్నం చేసేటటువంటి కుట్ర చేస్తున్నారనే అర్థం స్ఫురించేలా చాలా చక్కగా మాట్లాడారు. ఆ రోజున మాట్లాడారు, ఈ రోజున మాట్లాడారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి మీకు మీ పార్టీకి అక్కడ ఎల్లో గ్యాంగ్తో ఫైట్ చేయాలి, పోలీసులతో కూడా ఆ దాష్టికాన్ని కూడా భరించాలా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు పాషా గారికి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఒక్కటే మీరు ఎమ్మెల్యేగానే మీరు ప్రతిపక్ష నాయకుడే కాదు అని రోజు అవహేళన చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశమో లేదంటే ఆ కూటమి నాయకులో లేదంటే ఆ ఎల్లో మీడియానో, మరి అదే పులివెందుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీని గెలవడం కోసం ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీని గెలవడం కోసం 164 మంది ఉండి 3 రాజకీయ పార్టీలు డైరెక్ట్గా కూటమిలో ఉండి ఇంకో రాజకీయ పార్టీ జగన్ గారికి చెల్లెలైనటువంటి ఆమె మీకు మద్దతుగా తెలుపుతూ ఉన్నా ఏదో అదే ప్రాంతానికి సంబంధించి మళ్ళీ ఒక 2 పత్రికలు 10 ఛానళ్ళు ఒక 500 యూట్యూబ్లు ఇన్ని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక్క జడ్పీటీసీ గెలవడం కోసం ఇన్ని తంటాలు, ఇన్ని అక్రమ కేసులు, ఇన్ని బైండ్ ఓవర్లు, లేదంటే ఇన్ని రకాల దాడులు, చంపేయటాలు. ఇంకొక పేరు మర్చిపోయారు, సునీత రెడ్డి గారు. ఎలక్షన్ వస్తే బయటకు వస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇంకో చెల్లి మీరు అన్నట్టుగా ఇంకో చెల్లి అంటారు కదా, ఇంతమందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీని గెలవడం కోసం ఇన్ని తంటాలు పడుతూ దాడులు చేసో భయభ్రాంతులకు గురి చేసో లేదంటే అక్రమంగా కేసులు పెట్టో అరెస్టులు చేసేసి దొమ్మి చేసి గెలవాలనుకోవటం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు మీ 14 నెలల పరిపాలన మీరు చేయలేదనే కదా దానికి అర్థం. ఈ 14 నెలల్లో మీకు ఘోరంగా విఫలమయ్యారనే కదా అర్థం. ఎస్, నీతిగా నిజాయితీగా ఫెయిర్గా ఎలక్షన్ చేస్తాం, ఒక్క చిన్న దాడి చేయం, మేము గెలుస్తాం చూడండి అని దమ్ముగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో అందుకనే ఈరోజు పులివెందులకు సంబంధించి కేవలం 10,800 ఓట్లు ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ స్థానం కోసం ఈరోజు ఆ జిల్లా మొత్తం ఒక జిల్లాలో ఒక ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 48 మంది సిఐలు, 98 మంది ఎస్ఐలు, 1600 మంది సివిల్ పోలీసులు, మొత్తంగా చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ అందరూ చూస్తే 2338 మంది ఈరోజు ఓన్లీ పులివెందుల అండ్ ఏదైతే ఇంకో జడ్పీటీసీ ఒంటిమిట్టకే కేటాయించారు. జిల్లా ఎన్నికల పాకిస్తాన్తో యుద్ధమా? ఇంత సైన్యం ఏంటి సార్? ఇంతమందిని అక్కడ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతా ఉన్నా మరి పోలీసులు మెండకుండిపోతున్నారు. ఉల్టా మీకు ఇప్పుడు మీరు చూపించారు కదా తలకి కుట్లేస్తున్నటువంటి వేల్పూల్ రాము గారి మీద SC/ST కేసు పెట్టారు. ఇవాళ వేల్పూల్ రాముతో పాటు హేమాద్రి అని ఇంకొక ఆయన మీద ఇద్దరి మీద SC/ST కేసు పెట్టినటువంటి పరిస్థితి. అవినాష్ రెడ్డి గారి మీద కూడా అందరూ పెడతారు. ఎలక్షన్ వచ్చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఉండకూడదు. SC/ST కేసు పెడితే అరెస్ట్ అయిపోతారు కదా, అందుకని ఇంకా అసలు ఓటు వేయడానికి రారు కదా. అట్లా కొన్ని ఓట్లు తగ్గుతాయి, కొంతమంది భయభ్రాంతులు గురి చేసి కేసులు పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో కదా బెయిల్ కోసం వచ్చేదాకా. సో ఈ విధమైనటువంటి కుట్ర మీరు చేస్తా ఉంటే ఇక్కడ అసలు పక్కా ప్లాన్డ్ ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఏదైతే బీటెక్ రవి వాళ్ళ ఆవిడని అక్కడ దించారు పోటీకి అనేది వాస్తవం. ఎందుకు? వాళ్ళు పులివెందుల కాదు, పక్కన సింహాద్రిపురం. వాళ్ళు పులివెందులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న నాన్ లోకల్. వాస్తవంగా చెప్పాలంటే ఆ మండలానికి వాళ్ళు నాన్ లోకల్ కింద లెక్క. సో అక్కడ తీసుకొని వచ్చి ఆమెను పెట్టి పక్కన ఉన్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు, మీరు అందరూ అక్కడ టెస్ట్ వేసి ఒక్క జడ్పీటీసీ గెలవటానిక 164 మంది. మాది మంచి ప్రభుత్వం అని చెబుతారు కదా. మంచి ప్రభుత్వం అంటే దాడులు చేసి గెలిస్తే మంచి ప్రభుత్వం అయిద్దా? ఫెయిర్గా ఎన్నికలు పెట్టి జరిగితే మంచి ప్రభుత్వం అయిద్దా? చంద్రబాబు నాయుడు గారు ఒక విజిట్ వెళ్ళొచ్చేసారు కదా ఆటో ఎక్కి జమ్మలమడుగుకి, మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చొచ్చారు. మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చొచ్చారు, ఆటో ఎక్కి వెళ్ళొచ్చారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ఎందుకంటే ఒక పోలీస్ అధికారి DIG స్థాయిలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి పత్యాపారం అని మాట్లాడినటువంటి ఆ అధికారిని నేను అడుగుతా ఉన్నా సూటిగా,
ఏమయ్యా ఏంటి అసలు పత్తి వ్యాపారం అంటే? మీరు ఏడాది పైగా అయింది కర్నూలు రేంజ్ డిఐజీగా మీరు అక్కడ పోస్టింగ్ తీసుకొని, ఏడాది పైగా అయింది మీరు ఈ అధికారంలోకి వచ్చినాక. జూలై 19, 2014 మీరు అక్కడ కర్నూలు రేంజ్ డిఐజీగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో మీరు పోలీసులుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించారా, లేదంటే మీరు పత్తి వ్యాపారాలు చేశారా అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఆయన మమ్మల్ని అన్నాడండి, మమ్మల్ని పత్తి వ్యాపారం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నువ్వు పత్తి వ్యాపారం అన్నావు కాబట్టి ఏది పత్తి వ్యాపారం, ఏది పోలీసుల బాధ్యత, మీరు ఒక పోలీస్ అధికారిగా సమాధానం చెప్పని నేను అడుగుతున్నా. ఎక్కడ మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లా. ఇదే మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల 5వ తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా, సంవత్సరం అయింది. మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా, మీరు అక్కడ మరి ఏం వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలేవు, మరి నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్తి వ్యాపారం, బొందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతా. మీరు డ్యూటీ చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా? ఆగస్టులో 2024లో మీరు డిఐజీగా బాధ్యతలు చేపట్టాక మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట, మీరన్న వ్యాపారం చేసినట్ట? పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా? డైరెక్ట్గా అడుగుతున్నా. 3, ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా? పచ్చ పార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీస్ డ్యూటీని వదిలేశారా? డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీ ఆధ్వర్యంలో వచ్చేయండి నేను చెప్తున్నా. 4, జమ్మలమడుగు నియోజకవర్గంలో మొన్న 2025 మే 24 3 ఏళ్ల పాపని దీక్షిత అనేటటువంటి 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు బతికే ఉన్నారా? పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఇదే మీడియాలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు, మీ పోలీస్ వ్యవస్థ మీద, మీ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి, సెటిల్మెంట్ల ముఠాగా ఏర్పడి, ఒక డిఎస్పి 12 మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది. ఇది పోలీసులు బాధ్యత, లేదంటే పత్తి వ్యాపారం చేసే వాళ్ళ బాధ్యత? ఇది మీ రేంజ్లో ఉన్నది. మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే పోలీస్ బాస్ మీరే, అక్కడ మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 4 ఎకరాల 20 సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి 1,80,00,000 వసూలు చేశారు మీ కాకి చొక్క బాస్ ఎవరో మీరు ఎంక్వైరీ చేస్తారా? మళ్ళీ మేమే చెప్పాలా దాన్ని కూడా? ఇది పత్తి వ్యాపారమా, పోలీసుల బాధ్యత? కర్నూలులో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి 1 ఎకరం 50 సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు, మరి ఇది పోలీసుల డ్యూటీయా, పత్తి వ్యాపారం చేసే వాళ్ళ డ్యూటీయా? మీరే సమాధానం చెప్పాలి. గండికోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెలగా వస్తా ఉంది. అవును, ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల, పచ్చ పార్టీ వాళ్ళ, లేదంటే పత్తి వ్యాపారం చేసేవాళ్ళ? కరెక్ట్గా సమాధానం చెప్పాలి మీరన్నీ. ఇదే వర్రా రవీందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష, రోడ్డు మీద కొట్టాలి, నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి, ఇది పోలీసులు మాట్లాడే భాష అండి? డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు, లేదంటే పత్తి వ్యాపారం చేసేవాళ్ళు మాట్లాడే భాష? మీరే చెప్పండి. నేను సూటిగా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు, ఇంకా 3.5 ఏళ్ళు మీకు సమయం ఉంది. ఎనీవే మీరు మాట్లాడాల్సి అన్నీ మాట్లాడారు. ఇప్పటికీ మీరు తెలుగుదేశం నాయకులకి ఎలా పనిచేస్తా ఉన్నారో అక్కడ తెలుస్తానే ఉంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దేనికి? ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో నమోదైనందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కొయ్య ప్రవీణ్ గారు, డిఐజీ. ఎస్సీ ఎస్టీ కేసు ఏమన్నా తప్పుడు కేసులు ఏమైనా పెట్టానా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారో సప్త సముద్రాల అవతల ఖచ్చితంగా తీసుకొని వస్తానని మా నాయకుడు చెప్పాడో, ఖచ్చితంగా మా నాయకుడు మాటిస్తే ఆ మాటకు నిలబడి ఉంటాడు. చెప్పాడంటే చేస్తాడనేది మా నాయకుడు ట్యాగ్ లైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో ఖచ్చితంగా పేర్లు నమోదవుతాయి. ఎవరైతే మమ్మల్ని పత్తి వ్యాపారం, మీ తలకాయలు లెగిసిపోయే కాదు, మేము ఉండి మీ తలకాయలన్నీ కాపాడాం. ఇది ఆ తలకాయలు కాపాడింది మహిళలు కాపాడారు, మీరు కాదు. మహిళలు తెలుగుదేశం గోండాలని ఏదైతే పులివెందల మహిళలు తరిమి కొట్టారు. అక్కడ తరిమి కొట్టినాక మీరు ఆఖరికి ఏదో సినిమాల్లో చివరికి వస్తారు చూడండి పోలీసులు. అవును. సో అట్లా మీరు చివరికి వచ్చి ఏదో ఇప్పుడు చూసి మేము లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఒక్క జడ్పీడీసీకి ఎందుకు నిర్వహించలేరా? ఏమైనా డిఐజీ గారు ఒక్క జడ్పీడీసీకి
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రాష్ట్రం మొత్తం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఏదైతే మీరు అన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ ఎన్నికలు నిర్వహించాం. ఎక్కడన్నా 20 సంవత్సరాల నుంచి పులివెందుల్లో గొడవలు లేవు సార్. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎంగా చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్టార్ట్ అయ్యేదాకా అంటే 20 సంవత్సరాల్లో పులివెందుల్లో ప్రశాంత వాతావరణం ఉంది. అలాంటి పులివెందులు మీరు చెడగొట్టాలని ప్రయత్నించి ఈరోజు పత్యాపారం చేసాం, లేదంటే ఆయాపారం చేసాం. ఏంటండి పత్యాపారం? సెటిల్మెంట్లు చేసేవాళ్ళు పత్యాపారమా? లేదంటే బాధ్యతగా ఏదైతే మాకు ఓటు వేయండి అని ప్రజాస్వామ్యతంగా అడగటానికి వెళ్తే పత్యాపారం చేస్తా అంటున్నారా? ఏంటంటే పులివెందుల్లో మీరు రక్షణ కల్పించమని అడగండి సార్. ఈ దాడులు జరిగాయి, రక్షణ కల్పించమని అడగండి. మీ పార్టీ నాయకులు వీళ్ళు అడగచ్చు కదా సార్. వాళ్ళేం కరకట్ట దగ్గర నుంచి రాలా. ఆయన ఉండేది రమేష్ యాదవ్ గారు ఎక్కడ ఎమ్మెల్సీ, కడప జిల్లా ఎమ్మెల్సీ. అవును. వేల్పుల రాము గారు అక్కడే పులివెందులకు సంబంధించి లోకల్. అవును. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్తే పత్యాపారం చేయడానికి వెళ్తా అంటున్నారా? ఒక ప్రయత్నం మీరు వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని అడగచ్చు కదా. లేదా ఇప్పుడు రక్షణ కల్పించేది ఆయన కనపట్లేదండి. రక్షణ కల్పించాల్సింది పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇదా మీరు డిఐజీ గారు మీరు చేస్తుంది? మీరు డిఐజీగా ఏదైతే మీరు బాధితులపైన కేసులా? అదే కదా సార్, మీరు సక్రమంగా డ్యూటీ చేస్తే ఈ రోజు ఈ గొడవ జరిగేది ఒక్క జెడ్పీటీసీ సంబంధించి కూడా మీరు ఎన్నికలు నిర్వహించేటటువంటి సత్తా లేదా? లేదంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా ఎంతో రూరల్ కదా, ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? 10,000 ఓట్లు. 10,000 ఓట్లు. 10,000 ఓట్లకి ఇన్ని తలల పగలాలా? మేజర్ పంచాయతీ 10,000 ఓట్లు కొంచెం మేజర్ పంచాయతీలో కూడా ఉంటాయి 10,000 జనాభా అనుకుంటా. సో 10,000 ఓట్లకు ఒక ఎలక్షన్ మీరు నిర్వహించలేక ఇంతమంది పోలీసులు ఉన్నారు మీ దగ్గర. ఏది 2,333 మంది విధుల్లో ఉన్నారు. మరి ఎందుకు జరిగింది దాడులు? ఎందుకు జరిగినాయి అంటే పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి. చెప్పాను కదా, ఆఫ్టర్ ఆల్ ఒక్క జెడ్పీటీసీ, మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందులు అన్న ఆ పులివెందుల్లో ఉన్న ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీని గెలవడం కోసం ఎన్ని రకాల మందిని అడ్డం పెట్టుకొని ఆఖరికి డిఐజీ స్థాయి వాళ్ళతో కూడా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. కానీ రేపొద్దున కాలం మళ్ళీ గిర్రను తిరిగిద్ది. ఇంకా 3.5 ఏళ్ళే ఖచ్చితంగా మాకు టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని వేధించిన ఎవరిని కూడా లీగల్ పరంగానే పోతాం. మీలాగా తలకాయలు వాళ్ళు కొడతామని, అని మీరు అన్నట్టుగా రాళ్ళు తీసుకొని కొడతామని ఏది డిఐజీ గారు మాట్లాడిన భాష, ఇది రాళ్ళు తీసుకొని కొట్టాలి తంటాలి అలా అన్నాడు కదా. వాళ్ళు అంటలేదండి, లీగల్ గానే ఎవరు చేసిన అన్యాయాలు అంతా ఉంటాయి. పోలీస్ అధికారులైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? ప్రొసీడ్ అవుతాం. వాళ్ళపైన కూడా పోలీస్ అధికారులను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం సార్. మేమే వాళ్ళలాగా చంపేస్తాం పొడిచేస్తాం అని అంటలేదు కదా, లీగల్ గానే వెళ్తాం. రైట్. అయితే కోయ ప్రవీణ్ గారు మాట్లాడింది చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేటటువంటి సుభాషితాలు, వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు, ఏ రకంగా వాళ్ళు చెప్పేటటువంటి సుమతి శతకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే శాంతి దూతల్లాగా మాట్లాడతారు. శాంతి దూతలు ఇద్దరు కూడా శాంతి దూతలు అన్నమాట. శాంతి అసలు వాళ్ళిద్దరు లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఏమైపోతుందో ఈ రాష్ట్రం అన్నంత భయం వేస్తుంది. ఆ విధంగా మాట్లాడతారు ఈ శాంతి దూతలు ఇద్దరు. చాలా చక్కగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళ మక్కిలిరగొట్టేస్తానన్నారు. కానీ రివర్స్లో ఏమైందంటే లా అండ్ ఆర్డర్ని వాళ్ళే వైలేట్ చేస్తున్నారు. మక్కిలిరగొట్టేసేది మాత్రం పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరేమంటారు సార్? పాషా గారు, ఇద్దరూ మాట్లాడినటువంటి శాంతి వచనాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చూడండి ఏ రకమైన దాడులు చేశారు, వీళ్ళ ప్రవచనాలు ఏ రకంగా ఉన్నాయి. ఈ రోజే అనుకుంటా సార్, ఈ రోజే జనసేన ఎవరో కార్యకర్త, నాయకుడు కార్యకర్త ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి ఇప్పుడు పేరు కూడా పవనే, ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారండి. ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్. ఓకే సరే, అది జనసేన పార్టీ, సరే దాని గురించి. కాకపోతే వీళ్ళు ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు సార్, మాట్లాడడం ఏముంది సార్, ఎవడైనా మాట్లాడతాడు, చేయగలగాలి, చెప్పింది చేయగలగాలి. అది 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. రెండోది చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఎందుకని చెప్పేసి ఈరోజు ఇంతలా ఈ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకని చెప్పేసి చెప్తున్నారంటే ఇక్కడ ఈవీఎంలు లేవు. అవును, చాలా ఇంపార్టెంట్. ఈవీఎంలు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు ఇంట్లో కూర్చునేవాళ్ళు. అవును సార్, జెడ్పీటీసీలో ఈవీఎంలు లేవు కదా. అవును, లేవు. కూర్చుంటారు వాళ్ళు. ఎందుకు కూర్చునే వాళ్ళంటే అది ప్రపంచానికి తెలుసు. నేనేం చెప్పాలి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు దాని మీద పెద్ద పోరాటం కూడా చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి హాయిగా ఇంట్లో కూర్చునే వాళ్ళు. అవసరం ఏముంది? ఎవడొచ్చి వైసీపీకి ఓటేస్తే పోయేది టీడీపీకే, అంతే కదా. కానీ ఇక్కడ తర్వాత ఈవీఎంలో మంచిగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఛార్జింగ్ బ్యాటరీలు పెరిగిపోతే ఛార్జింగ్ పెరిగిపోతాయి, ఇంట్లో కూర్చొని హాయిగా గెలిచిపోవచ్చా? ఇది మాయా సార్. ఎట్లా ఉంటుంది అంటే బయట నుంచి స్టాంప్ వేసి ఉంటుంది గదికి. ఓకే,
కానీ లోపల లోపల మొత్తం జరిగిపోద్ది. ఈవీఎంలు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టం వచ్చేది కాదు. ఈవీఎంలు లేవు కాబట్టి, ఇక్కడ బ్యాలెట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేయడాలు, ఈ రౌడీ రాజకీయాలు చేయవలసి వస్తుంది. ఇంత కష్టం చూడండి ఆయనకి. దయచేసి జెడ్పీటీసీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఈవీఎంలు పెట్టండి సార్. దయచేసి ఆయన కోసం అన్నా పెట్టండి. ఈవీఎంలు లేవు కాబట్టి. ఈవీఎంల భాగవతం ఏంటనేది రాహుల్ గాంధీ మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంది. అంటే గట్టిగా చేయలేదు, కొన్ని ఆధారాలు మాత్రమే ఈసీ ముందు పెట్టొచ్చింది. కానీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లైన్ తీసుకొని అదే సార్ అదే చెప్తున్నాను. ఒకవేళ ఈవీఎంలు ఉండుంటే ఆయన ఒక అధికారి ఉండేది సార్, ఆయన పేరు ముఖేష్ కుమార్ మీనా గారు, మీనా గారు ఈవీఎంల మీద. ఆ అధికారి గారిని కొన్ని రోజులకి ఈవీఎంల మీనా అదే కొన్ని రోజులు కుమార్ మీనా సార్, ముఖేష్ కుమార్ మీనా గారు, ఆయన ప్రేమగా వెంకటరెడ్డి గారు ఈవీఎంల మీనా అని పిలుస్తారు. లెక్కర్ కేసు మీనా కూడా సార్. అయితే మీనా కూడా అంటే ఇప్పుడు దేంట్లో ఉంటే అధికారులు అలా పిలుస్తాం కదా సార్. కొన్ని స్పెషల్ కేసులు ఉన్నప్పుడు ఆ ముందు ట్యాగ్ లైన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇదిగోండి ఒక హత్య కేసును ఛేదించారనుకోండి, హత్యకి ఆ పలానా హత్య కేసుకు సంబంధించిన వ్యక్తి అధికారి కాబట్టి అట్లా. అది మీనా గారిని ముందు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇక్కడికి ఏదో ఒకటి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే పోస్ట్ ఇచ్చి, తప్పుగా అనుకోవద్దు, ఇచ్చి అంటున్నా అంటే ఇంకేమన్నా ఇచ్చి కాదు, ఆయనకి పోస్ట్ ఇచ్చి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేవారు. దాని తర్వాత ఏం చేసేవారు, ఈవీఎంలను పంపించేటోళ్ళు. పంపించి చల్లగా మొత్తం కార్యక్రమం అయిపోయేది. పులివెందుల గడ్డ మీద రెపరెపలాడిన టీడీపీ జెండా అని ఈ పచ్చ మీడియా వేసుకుని అదే రాక్షసానందం పొందేవాళ్ళు. అసలు మ్యాటర్ ప్రజలు కూడా, అరే నేనేమి వేయలేదే ఓటు, పక్కింటోడు వేసాడేమో, పక్కింటోడేమో నేనేమి వేయలేదు, నేను వైసీపీకే వేసాను, ఎదురింటోడు వేసాడేమో అని చెప్పి ప్రజలు కూడా అట్లా జరిగేది. కానీ ఇక్కడ ఏంటంటే చేయలేరు ఆ పని, ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు ఉంటే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇక పులివెందులకి వెళ్ళి అక్కడ బ్యాలెట్లను అటు ఇటు చేసే దమ్ము లేదు, ఎవ్వరికీ లేదు. అది అడ్డా, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా. ఏం చేయాలి అంటే ప్రజల్ని భయపెట్టాలి. ఎలా భయపెట్టాలి అంటే ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలు చేసి, అండ్ ఇందాక మీరు మంచి ప్రశ్న అడిగారు సార్, మీకు అపోజిషన్ వైసీపీకి అపోజిషన్ టీడీపీనా పోలీసు వల్ల అడిగారు మీరు. అవును సార్, అక్కడ ప్రస్తుతం అతిపెద్ద అపోజిషన్ పోలీసు వాళ్ళే, టీడీపీ వాళ్ళు కాదు సార్. నిజంగా ఒక ఇన్సిడెన్స్ ఈరోజు నాకు ఒక వ్యక్తి చెప్పినటువంటి ఇన్సిడెన్స్, జస్ట్ ఒక 30 సెకండ్స్ తీసుకుంటాను. 2013లో అనుకుంటా ప్రభాస్ గారిది ఒక సినిమా వచ్చిందంట సార్. అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది, సినిమా పేర్లు ఎందుకు లేని, కాకినాడలో అప్పుడు పాత 2013లో. అయితే ఇద్దరి సినిమాలు వస్తే అప్పుడు కాకినాడలో బస్ స్టాండ్ దగ్గర ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గొడవ 13 అంటే అత్తారింటికి దారేదే ఉంటుంది, దానికి ముందు గొడవ జరిగితే పోలీసు వాళ్ళు, కాకినాడ పోలీసు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పేసి ఏ సినిమా వాడు, ఏ హీరోకి ఫ్యాను, ఏ పార్టీ వాడు చూడలే, కర్రలు అందుకొచ్చారు, ఇరగొట్టేశారు అందరినీ. దెబ్బకి ఆ బస్ స్టాండ్ ఖాళీ అయిపోయింది. న్యాయం, పబ్లిక్ న్యూసెన్స్ చేశారు, న్యాయం. ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? మీరు ఏ పార్టీ సార్? అచ్చా టీడీపీనా సార్? రండి సార్ ప్లీజ్ కూర్చోండి. మీరు ఏ పార్టీ? వైసీపీనా? కేసు పెట్టే ఈయన మీద అంటున్నారు. పార్టీలు అడిగి న్యాయం చేస్తున్నారు. అంత దరిద్రానికి ఈ రోజు రాజకీయాలు పడ్డాయి. ఇందాక మీరు అన్నారు కేసులు పెట్టారు, 150 కేసులు పెట్టారు సార్ వైసీపీ కార్యకర్తల మీద. ఈ కేసు టీడీపీ వాళ్ళ మీద ఎన్ని పెట్టారు? 16. 150 కేసులు, దెబ్బలు తిని రక్తాలు గార్చుకొని కుట్లు వేయించుకునేదేమో వైసీపీ వాళ్ళు, కేసులు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద పెట్టారు. అది కూడా SC/ST కేసులు. గాయమై దెబ్బలు తిన్నోళ్ళు పాపం ఆ వ్యక్తికి తెలియదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉండుంటాడు. అట్లాంటి వ్యక్తులను కూడా పట్టుకొని కేసులు పెట్టి రేపటి నుంచి ఏం చేస్తారు? తిప్పుతారు, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. అది ఇది పాత మొత్తం తీస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితులు సార్. లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసిన పోలీసులు పార్టీని అడిగి ఈ రోజు న్యాయం చేస్తున్నారు. మీరు ఫలానా పార్టీ వాళ్ళైతే మీకు న్యాయం, మీరు ఫలానా పార్టీ వాళ్ళైతే మీకు ఇంకో న్యాయం. దీనికంటే ఘోరం రాష్ట్రంలో ఉంటుందా సార్? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు స్పీచ్లు ఇవ్వడం మానేయండి సార్. అసలు ప్రజల మధ్యలో కనిపించడం ఆపేయండి, ఆపేసి అడ్మినిస్ట్రేషన్ చేయండి. కనిపించి ఏం చేస్తారు? ఆల్రెడీ ఈవీఎంలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు కాకపోయినా ఇంకో 6 నెలలు, అంతే. 6 నెలల తర్వాత మొత్తం కేల్కతం దుకాణం బంద్ అయిపోద్ది. 100% అవుతుంది. ఈ విషయం రాసి పెట్టుకోండి. శాంతికి నిర్వచనం, శాంతికి మరో పేరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరు బైట్స్ ఇంకోసారి ప్లే చేస్తే వెంకటరెడ్డి గారు స్పందిస్తారు. చాలా అద్భుతంగా ఉంది కదా, ఎందుకంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మన కంటికి కనిపిస్తుంది ఒకటి, చెవులకు వినిపించేది ఒకటి, వాళ్ళు వినిపించింది ఒకటి, అక్కడ కంటితో చూస్తున్నది ఒకటి. రైట్, ఇంకేం సార్, ఎందుకు భయపడుతుంది మీ పార్టీ? లా అండ్ ఆర్డర్ అంత గొప్పగా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అంత చక్కగా చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ గురించి. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? లా అండ్ ఆర్డర్ చాలా బాగుందని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, అది మక్కిలు ఎరగదంతా అని. వీరయ్య చౌదరి ఏ పార్టీ నాయకుడు అండి? వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ రౌడీ షీటర్.
ఓకే. ఇంకో రౌడీ షీటర్ అతను చంపాడు. చంపిన వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకున్నారా? తెలుగుదేశం నాయకులు చంపితేనే దిక్కు దివాణం లేదండి. వాళ్ళ వెళ్ళొచ్చారు కదా, ఆ దహన క్రియలకు అంత్యక్రియలకు వెళ్ళొచ్చారు కదా చంద్రబాబు. అంత్యక్రియలకి పరామర్శకు ఏదో లోకేష్ ఒకసారి స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని, మళ్ళీ ఈయన ఒకసారి, మళ్ళీ హోంమంత్రి అనిత మీ గారు పేర్లు మీ పార్టీ నాయకుల పేర్లు ఏమి ఇరికించలేదు అందులో? దొరకలేదా? వాళ్ళకి కుదరలేదా? కుదరలా. మాచర్లో అయితే ఇరికిచ్చారు. వాళ్ళ నాలుగు చంపుకున్నా మాచర్లో ఇరికిచ్చారు తెలియగా. ఇక్కడ చిన్న ఏం 0.1% కూడా దొరకలేదా? అట్లా అక్కడ వాళ్ళకి స్కోప్ లేకుండా పోయింది. ఇరికిద్దామంటే పాపం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కువ కక్ష లేనట్టుంది వీళ్ళకి. ముందు రోజు వెనక రోజు ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నా అక్కడ కూడా వేసేవాళ్ళు. సో శాంతి భద్రతలు బాగుంటాయి. మీరు అన్న శాంతికి కాదండి, అశాంతికి నిర్వచనంగా ఇద్దరు మాట్లాడుతున్నట్టు ఉంది. ఈ జనసేనని ఎంతమంది కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఓకే, మరి శాంతి భద్రతలు బాగున్నట్టేగా. అంటే వాళ్ళ కొట్టుకోవచ్చు కదా, వాళ్ళ చంపుకోవచ్చు కదా, బానే ఉంది కదా సార్. బాగుందా? మాచర్లో తెలుగుదేశం వాళ్ళే చంపేస్తారు. కర్నూలులో కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన ఆయన ఎవరు చంపినట్టున్నారు అట్లానే వాళ్ళు. అక్కడ నాయుడుపేటలో ఒకటి జరిగింది, ఇక్కడ వచ్చి మీరు వీరయ్య చౌదరి ఒకటి జరిగింది. తెలుగుదేశం వాళ్ళే. మరి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నట్టు. కాళహస్తిలో కూడా చాలా అద్భుతమైన సినిమా. కాళహస్తిలో జనసేన కార్యకర్తను జనసేన నాయకుడే చంపి తీసుకెళ్లి చెన్నైలో పడేసి వచ్చాడు. అది బాగాలేదా శాంతి పద్ధతులు? రాయలసీమ కదా అది కూడా. రాయలసీమలో చాలా శాంతి భద్రతలు బాగా చెబుతానంటే శ్రీకాళహస్తిలో మన నాయకులు చేస్తే శాంతి భద్రతలు బాగా కాపాడాడు. ఇక్కడ శవం పెట్టకుండా పక్క రాష్ట్రం తీసుకెళ్తే శాంతి భద్రతలు బాగున్నట్టేగా. అది ఆయన దృష్టిలోనేమో. రెండు క్లియర్ గా ఒకటి, ప్రతి సందర్భంలో ప్రతి కేసులో హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు పోలీసుల్ని అనేక రకాలుగా మందలిస్తున్నారు. మీరు పెడతనే తప్పుడు కేసులు, మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయటమే మీరు ధ్యేయంగా పెట్టుకున్నారు, మీరు అసలు ఏం చేస్తారో మీకు అర్థం అవుతుందా, మీ డీజీపీ గారిని మేము ఇక్కడికి పిలిపిస్తాం అని చెప్పి మాట్లాడినా వీళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లా. అంటే గౌరవ హైకోర్టు చెప్పినా కూడా ఉంట్లా. తురగా కిషోర్ గారి విషయంలో మొన్న అదే విధంగా ఈ రోజు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసి పోలీసుల్ని, ఈవెన్ కొంతమంది మెజిస్ట్రేట్లు కూడా, కొంతమంది మెజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు మన సర్క్యులర్ జారీ చేసింది కదా, మెజిస్ట్రేట్లకు మీరు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు మీ కేసులన్నీ చూడండి, అదే కేసులు. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, ఇమీడియట్ కేసు పెట్టేస్తారు. SC/ST కేసు అంట, ఏది తలకాయ బగిలించుకున్న ఆయన తలకాయ బగిలింది, ఆయన మీద SC/ST కేసు. మక్కలెరగదంతా అంటే అదేగా చంద్రబాబు నాయుడు గారు. మా వాళ్ళు మక్కలెరగదని, అదే సార్ మా వాళ్ళు మక్కలెరగదనేసి మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇదే ఒక ముఖ్యమంత్రిగా మీరు చేస్తుంది. ఖచ్చితంగా ఇది పోలీసులు కొంతమంది, సార్ నేను అందరినీ అంటలేదు, పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దయచేసి పోలీసుల్లో మంచి వాళ్ళు ఉన్న మిమ్మల్ని ఎవరిని అంటలేదన్నా, మీరు మీ బాధ్యతను సక్రమంగా చేస్తున్నటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. డైరెక్ట్ గానే మీకు సెల్యూట్ చేస్తాం. ఎవరైతే తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా ఏదైతే కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకొని పనిచేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా మా యాప్ ఉంది. మేమైనా పుస్తకం కాదు, పేజీ అయితే చినిగిపోయిద్దో లేదా పుస్తకం అయితే నలిగిపోయిద్దో అనుకోవడానికి అదే సేవ్ అయి ఉంటుంది. వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తాం. అది SI స్థాయి అధికార, CI స్థాయి అధికార, DIG స్థాయి అధికార, ఎవరైతే వేధిస్తున్నారో చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పోలీస్ అధికారులు, చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రైట్, మీరేదో పాయింట్ అన్నారు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఏదైతే పులివెందులో జరుగుతున్నాయో, ఈ ఎలక్షన్స్లలో వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఈ ప్రయత్నాలు మనకు క్లియర్గా కొట్టేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. అవును. కాకపోతే ఈ ప్రయత్నాలలో ఒక విషయం టీడీపీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారు అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలంటే, ఈరోజు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత మనము కొన్ని వీడియోలలో చూసినాం. వీళ్ళు ఇంతగా భయపెట్టినా పులివెందుల ప్రజలు మాత్రం భయపడట్లేదు సార్. నిజంగా సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. ఆ ఒక్క విషయం మాత్రం చేయాలి. ఎందుకంటే ఈ రోజు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళారు, అదే ఊరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ జనాలు, అక్కడ మహిళలు నిజంగా ఆయనని వెల్కమ్ చేసుకున్నటువంటి పద్ధతి చూసా నేను కొంచెమైనా భయపడతారు అనుకున్నా. ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగింది, ఇంత జరిగింది, కొంచెమైనా భయపడతారు అనుకుంటే ఎదురొస్తున్నారు. ఆయన పోట్లే, ఆయన రాకముందే వీళ్ళు మహిళలు వీళ్ళందరూ ఊర్లో ఎదురొచ్చి ఏమక్కర్లా, మీరు తిరగవలసిన అవసరం లే, మేము ఉన్నదే, మేము తప్పకుండా ఓటేస్తాము, మీరు హాయిగా ఉండండి అని మహిళలు ఈరోజు చెప్తున్నారంటే దిస్ ఈజ్ అ సక్సెస్ స్టోరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.